వెళ్ళాడు. ఏమిటి? ఏమీ లేదయ్యా, వాళ్ళ ఆవిడ వాళ్ళ ఊరి నుంచి రావట్లేదట. నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇతను అసలే గాబరం మనిషి కదా, చెప్పి వెళదామని వచ్చారు. వస్తాను. సరే, మంచిది. ప్రసాదం, నువ్వేదో బుద్ధిమంతుడు అని ఇల్లు అద్దెకిచ్చాను. నువ్వు ఇలాంటి వాడి అని తెలిస్తే అసలు ఇల్లు అద్దెకిచ్చేవాడినే కాదు. నేనేం చేశానండి? వెళ్ళరా వెళ్ళరా. ఏమిటయ్యా? మేకండి. మేకని నాకు తెలుసు, గోడకి ఎందుకు కొట్టేవని. ఇప్పుడు మేకలు గోడకే కదండి కొట్టాలి. గోడ కాదయ్యా, నా మొహాన్ని కొట్టు. ఆ మేకు నా మొహాన్ని కొట్టి నన్ను చంపేసి ఆ తర్వాత గోడల నిండా మేకలు కొట్టుకుందామనా? పరే పరే. ప్రసాదం, ఇక్కడ గోడ కొన్న సున్నమేమైందయ్యా? అరిగిపోయింది. అరిగిపోయిందా?